మా పెత్తనం చేస్తామంటారు. అంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో ఎగ్జాంపుల్ కోసం చెప్తాం. 3,600 కోట్లు కాదు తమ్ముడు, అది 30,000 కోట్లు అంతే దొరుకుతుంది. తప్పించిపోయింది చాలా అవుతుంది, ప్రయత్నాలు జరుగుతాయి. ఎందుకంటే భయం, సాక్షులు భయం. ఇవాళ వివేకానంద రెడ్డి కేసులో భయభ్రాంతులు గురైపోయారు కదా. ఆఖరికి సిబిఐని కూడా పనిచేయకుండా చేశారు. సిబిఐని కూడా తప్పుదారి పట్టించారు. సిబిఐ మీదే కేసులు పెట్టించారు. సిబిఐ మీదే కేసులు పెట్టించారు. ఏమైంది? తప్పుదారి పట్టించారు. ఈ రోజు కూడా తప్పుదారి పట్టిస్తూ మిథున్ రెడ్డిని అరెస్ట్ కాకుండా బెయిల్ మీద పెట్టేసి కొన్ని కేసులు విత్డ్రా చేయించి ఇప్పుడు సుప్రీంకోర్టు తలుపు తట్టారు బాధితులు. సుప్రీంకోర్టు మళ్ళీ విచారణ మొదలెట్టింది. ఇవాళ ఏమైంది? శ్రీలక్ష్మి కేసు విషయంలో హైకోర్టులో మ్యానిపులేట్ చేయించారు, తప్పించారు. ఇవాళ సుప్రీంకోర్టు అనేది విచారణ చేయముంది హైకోర్టుకి వెళ్ళింది. నీకు తప్పకుండా ఏసీ కోర్టు నీ మీద విచారణ జరగాలని చెప్పారు. ప్రైమా కేసు ఉందని. అదే చెబుతున్నా, కొంతకాలం దోచిన డబ్బులతో మ్యానిపులేట్ చేయించుకొని అది ఆగేది కాదు. వివేకానంద రెడ్డి తప్పుదారి పట్టించారు, కోడిగత్తి కేసు తప్పుదారి పట్టించారు, ఇవన్నీ సుబ్రహ్మణ్యం కేసు తప్పుదారి పట్టించారు. ఇవన్నీ విచారిస్తాం.